హలో అండి, వెల్కమ్ టు సుజ్జీ సిను వ్లాగ్స్. ఎగ్ మసాలా గ్రేవీ కోసం కావలసినవి ఆనియన్, టొమాటో, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిర్చి. దీనికోసం ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం జీరా వేసి తర్వాత ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో టొమాటో వేసుకొని మగ్గించాలి. ఆలోపు ఉడికించుకున్న గుడ్లకి ఘాట్లు పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని ఇందాక ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని వేసి బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి రంగులోకి వచ్చాక పక్కన ఇందాక వేయించుకున్నవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్, ఆనియన్స్ వేసి ఈ మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఫ్రై అయిన ఆనియన్స్లోకి ఈ పేస్ట్ని వేసి బాగా కలిపి అందులో పసుపు, కారం, ఉప్పు వేసి గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసి మంచిగా కలిపి కొద్దిసేపు ఉడికించుకొని కొత్తిమీర వేసుకుంటే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది. ఇంకా చపాతీలోకి ఇంకా చాలా బాగుంటుంది. మేమైతే లంచ్లోకి ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి రైస్లోనే తినేస్తున్నాం. మా ఆయన తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తున్నాడు. చాలా బాగా వచ్చింది ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ. మీరు కూడా తప్పకుండా